నిజం న్యూస్ కి స్వాగతం। జడ్చర్ల మండలం బోరెడ్డిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి। అర్ధరాత్రి 1:45 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది। ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి। క్షతగాత్రులను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు। ప్రస్తుతం ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు। జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది। ఏపీకి చెందిన ఈ ఆర్టీసీ బస్సు రాత్రి 12 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి బయలుదేరింది। జడ్చర్ల సమీపంలో మలుపు వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది। ఈ క్రమంలోనే డీసీఎంను బస్సు ఢీకొట్టింది। దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది। ఈ ఘటనలో డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు। ఈ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు। ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బస్సు నుంచి బయటపడ్డారు। ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని ప్రయాణికులే బయటకు తీసుకొచ్చారు। వెంటనే ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు। ఈ క్రమంలోనే మంటలు అంటుకున్నాయి। అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోగా బస్సు పూర్తిగా దగ్ధమైంది। ఒకవేళ ప్రయాణికులు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసి ఉండకపోతే చాలా ఘోర ప్రాణ నష్టం జరిగి ఉండదని అక్కడి వారు తెలిపారు। గాయపడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, సంజీవ, కూకట్పల్లి మోహన్, మైథిలి, కార్తీక్, దశగిరి, హిరాలీల్, అర్చన, సునీల్, గాయత్రితో పాటుగా మరికొంతమంది ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు। ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయమైతే లేదని వైద్యులు తెలిపారు। జేబీఎస్ నుండి అనంతపురం పోతుండగా జక్షల దాటి నుంచి డీసీఎం ఏకదమ్ము యూటర్న్ తీసుకున్నారు సార్। బండి పోయి దానికి ఇక్కడ పోయేకి ఎక్కడ లేదండి, పోయి అనుకుంది అదే జరిగింది, ప్రమాదం జరిగింది సార్। 36 మంది ఉన్నారు సార్, కెపాసిటీ ఉన్నారు బండి। సడన్గా ముంగట ట్రక్ అడ్డం వచ్చింది। అడ్డం రాగా నేను బ్రేక్ కొట్టే లోపల తగిలిపోయింది। తగిలంగా మంటలు వచ్చేస్తే మేము బయటికి దిగినాం। పొగలు వచ్చినాయి ముందు, బయటికి దిగినాం। అప్పటికే మాకు అందరికీ కంగారులో ఉన్నాం। మా బ్రదర్కు బాగా తగిలింది।